హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సురేష్ అని వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేసాం వీకెండ్ కాబట్టి. సో మీకు ఆ ట్రిప్ ఏంటి అని తమ్ముళ్ళలో తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికే. అంతకన్నా ముందు మనం మాట్లాడుకోవాలంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యారు. అది కూడా జనవరి 22 అయోధ్య డే నాడు ప్రాణ ప్రతిష్ఠ డే చేసే కదా రామ మందిరం, ఆ డేని మనకి. సో మీరందరూ ఇలాగే సపోర్ట్ చేస్తే నేను ఇంకా మళ్ళీ మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ గైస్, ప్లీజ్. అంతకన్నా ముందు ఈ వీడియో చూసి లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టైం వచ్చి 6:29 అవుతుంది, అంటే 6:30 అవుతుంది. మనకేమో బోటింగ్ వచ్చి 7:30కి. మొత్తం అంతా సండే మార్కెట్ చేద్దాం ఒకరోజు ప్రత్యేకంగా వ్లాగ్ సండే మార్కెట్. ఇంకా సైకిల్ 4 స్కామ్ సైకిల్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మన ఇదిలో ఎక్కడన్నా పోతే ఇక్కడికి వచ్చి చూసుకోవడమే. అదే ఒక్క మిస్. చౌక్ మొత్తానికి పుష్కరగడ్డ అయితే వస్తాం. అదే సో ఫైనల్గా మనం 1.5 గంట జర్నీ చేసి కాకినాడ నుంచి మొత్తానికి పుష్కరగడ్డకి అయితే చేరుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అయితే బస్సులో అయితే ట్రావెల్ చేస్తామన్నమాట. సో మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ రాజమండ్రిలో ఉన్నాం కదా. ఇక్కడ పుష్కరఘాట్ దగ్గర నుంచి ఇక్కడైతే మనల్ని వ్యాన్స్ ఉంటాయి, వాళ్ళు టూరిజం వాళ్ళు ఇక్కడ నుంచి పికప్ చేసుకొని మనల్ని అయితే గండిపోచమ్మ రివర్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. అక్కడ నుంచి మన బోట్లు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో పదండి వెళ్తూ మాట్లాడుకుందాం. అనిపిస్తున్నాయి కదా ఇవే బస్సులు మనకి స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం గండిపోచమ్మ రేవుకి అయితే స్టార్ట్ అవుతుంది. మన బస్సు అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. వ్యూ ఎంత బాగుంది నిజంగా. వీడియో చూస్తాను కదా, నేను కిందకి పెడతాడు పైకి పెడతాడు నన్ను. ఇప్పుడే మార్నింగ్ 9 అయిపోతుంది ఇక్కడే బస్సులోనే. అలా ఒక పక్కేమో గోదావరి, మనకు ఆపోజిట్లో మొత్తం అంతా గోదావరి అయితే ఉందన్నమాట. సో దగ్గరగా మనం ఫైనల్గా అయితే దగ్గరికి వచ్చేసాం 1.5 గంట జర్నీ తర్వాత. మొత్తం చెట్లు పొలాలు ఏమైతే ఉన్నాయి, సూపర్ సీనరీ. మొత్తం అంతా గ్రానైట్ చూడండి ఎలా కట్ చేస్తాడు. ఫైనల్గా 1 అవర్ తర్వాత జర్నీ తర్వాత మనం అయితే మొత్తం స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. బస్ దిగిన దగ్గర నుంచి మళ్ళీ పైకి 1/2 కిలోమీటర్ వాకింగ్ అయితే జరుగుతుంది. ప్రాజెక్ట్ వర్క్ అంతా కూడా. సో మొత్తం ఆదివారం కదా ఇవాళ అసలు ఖాళీ అయితే లేదు. మొత్తం ఇలా బోట్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం అంతా కూడా బోట్లోనే టిఫిన్స్ కట్టాలి. మనకి అలాగా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి బోట్లోనే ఫుడ్ ఇక్కడ ఒకవేళ లేకపోయినా ఇక్కడ కూడా ఉంటాయి మనకి టిఫిన్స్ ఇవన్నీ కూడా. బోట్ ట్రిప్ చేసే వాళ్ళకన్నా మామూలుగా ఇక్కడ టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి అయితే చాలామంది అయితే వచ్చారు. అది తెలిసి కొండ మీద మొత్తం అంతా కొండ మీద అంతా కూడా చాలామంది అయితే పిక్నిక్ అలా వస్తారు. ఆ టైప్లో వచ్చి పిల్లలతో గట్టా ఫుల్గా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చాలా గట్టిగా అయితే చేస్తున్నారు. మోపు మటన్
చాలామంది పోట్లు వేళ్ళు మటన్లు ఇలాగా చూసారు. ఇక్కడ మొన్న వరదలకి ఇది ఏదో టెంపుల్ అయితే సగం మునిగిపోయింది. చూద్దాం దగ్గరికి వెళ్ళి ఏంటనేది తెలుసుకుందాం మొత్తం అంతా కూడా. ఇప్పుడు మీకు ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ వచ్చి గండిపోచమ్మ టెంపుల్. ఇది వరదలకు మునిగిపోవడంతో సో ఈ అమ్మవారిని ఇలా తీసుకొచ్చి ఇక్కడ పైన అయితే కొండ మీద అయితే పెట్టారు. సో అక్కడ చూసారు కనిపిస్తుంది కదా, అక్కడ అయితే చాలామంది అయితే దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ చూసారు కదా ఇలా పాకలు అయితే ఉన్నాయి కదా, సేమ్ ఇవన్నీ రెంటెడ్ అన్నమాట. మనకి ఇప్పుడు లాలో ఎలా తీసుకుంటారో అలాగా. సో ఇవన్నీ బోట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ముందే బుక్ చేసుకుంటే 1250 రూపీస్, డైరెక్ట్ ఇక్కడికి వచ్చి బుక్ చేసుకుంటే 1050 రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు పర్ పర్సన్కి వచ్చి. మనం చూసే కదా బోట్స్, అది వచ్చి శ్రీ సితారా బోటు, నెక్స్ట్ ఇది వచ్చి సితారా 2, నెక్స్ట్ ఇది శ్రీ ఆదిత్య బోటు. మనది వచ్చి బోట్ ఏమో శ్రీ లక్ష్మీ బోట్ మాట అది. సో మనం అయితే బోట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు కిందే మన బోట్లో టిఫిన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ స్టార్టింగే పెట్టేసి కింద హాల్లో మనకి పైకి అయితే వెళ్ళి కూర్చోమని చెప్తారు వాళ్ళే. సో మనం అయితే బోట్లోకి వెళ్ళిపోదాం. ఇంకా అలా పిలుస్తారన్నమాట. బోట్ అయితే ఫిల్ అయిపోతే స్టార్ట్ అయిపోయి ముందు మనల్ని ఎవరిదే బోట్ నేమ్ అయితే ఉందో ఆ బోట్ నేమ్ అయితే వాళ్ళు పిలుస్తారు. సో మన బోట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా టైం అయితే ఉంది. సో మనం బోట్లోకి వెళ్ళిపోతాం లేట్ లేకుండా ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. ఇదే మన బోట్ అయితే లోపల. ఇదంతా చూసుకుంటే బోట్ అయితే జర్నీ చేస్తాగా డ్రైవ్ చేసి సీట్ అన్నమాట. ఇదంతా కింద టిఫిన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడైతే టిఫిన్ చేసేసి మనం అయితే పైకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో మనం కూడా టిఫిన్ చేసేసి వెళ్దాం. టిఫిన్ అయితే ఒక ఇడ్లీ, 2 గారి, ఒక ఉప్మా అయితే ఇచ్చారు. మన బోట్ అయితే ప్రజెంట్ స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఫుల్ బోట్ అంతా కూడా చాలా హడావుడిగా ఉంది. ఇక్కడైతే చాలా సౌండ్స్ వస్తున్నాయి కాబట్టి మనం అయితే పైకి అయితే వెళ్ళిపోదాం. మన బోట్ వచ్చి ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. సో ఇదే మన స్టార్టింగ్ పాయింట్ అయితే బోట్ దగ్గర. చూసుకొని మన బోట్ అయితే ఎలా తిరుగుతుందో. ఫుల్ సౌండ్స్ మొత్తం అంతా కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి కూడా మనకి. మన బోట్ అయితే ఇప్పుడే స్టార్టింగ్ పాయింట్ నుంచి మన గండిపోచమ్మ టెంపుల్ దగ్గర నుంచి అయితే మనం స్టార్ట్ అవుతున్నాం. సో ఇక్కడ నుంచి పాపికొండల వ్యూ అన్నీ చూసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఒక్కొక్కటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా స్టార్టింగ్ పాయింట్స్, బోట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఆ బోట్స్ దగ్గర నుంచి మనం అయితే మన బోట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పాపికొండలు మొత్తం అయితే టూర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయబోతామన్నమాట. సో కొద్దిగా చాలా జాగ్రత్తగా అయితేనే ఉండాలి నన్ను అడిగితే, ఎందుకంటే మన మొబైల్ కానీ ఒకసారి జారిందంటే ఇంకంతే, ఫోన్ గోదావరిలో కలిసిపోయినట్టే. కానీ వ్యూ అయితే చాలా బాగుంది. మీకు అదంతా కనపడుతుంది కదా అక్కడ రాళ్ళు గట్ట, దాని బ్యాక్ సైడ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పోలవరం ఉంది బయట టాప్ వ్యూ మాట. బోట్లో మొత్తం అంతా కూడా ఇదంతా వచ్చేసి పక్కన కొండ దగ్గర చూసారు కదా మీకు ఇలా కలర్ బిల్డింగ్ కాబట్టి అక్కడ ఒకప్పుడు ఛాలెంజ్ షూటింగ్ అయితే జరిగింది అక్కడ. మరి అలా ఉంటుంది చిన్న వ్యూ అంతా అయితే కనిపిస్తుంది. బోట్లో స్టెప్స్ అయితే మనకు వచ్చి అలా అయితే ఉంటాయి మొత్తం అంతా కూడా. చాలా జాగ్రత్తగా అయితే దిగాలి చూసుకొని. సో బోట్ సైడ్ చూసారు కదా అలా అయితే ఉన్నారు. ఒక్కొక్కరు ఇలా నుంచి వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం అంతా కూడా. మామూలుగా చూసుకుంటే ఓ తాటి చెట్టు పొడుగు మనకు తెలిసి ఒక 30-40 అడుగులు అయితే ఉంటుంది. కానీ చూసారా ఒక్కొక్కటి ఎలా మునిగిపోయి అయితే ఉన్నాయా సగానికి సగం. మీరు చెట్టు మీద చూసుకుంటే మీకు ఆ తాటి చెట్టు మీద చూడండి, జూమ్ చేసి చూస్తాను. అక్కడైతే సంథింగ్ కొంగలు అయితే మాత్రం ఉన్నాయి, చాలా వరకు చాలా పెద్దవి ఉన్నాయని చెప్పుకోలే. మీరు భోజనం చేసినప్పుడు పక్క వాళ్ళు తిన్నప్పుడు మీరు తినడానికి లేకపోతే కనుక సాంబార్లో ముక్కలు ఉంటాయి, ఆనంద ముక్కలు. ఆదివారం కాబట్టి నోరు. మొత్తం బోట్ అయితే కిందంతా ఖాళీ, మొత్తం అందరూ పైకి వెళ్ళిపోయి వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మనం మధ్యాహ్నం లంచ్లోకి ఇవాళ సండే కాబట్టి నాన్ వెజ్ కర్రీ ఏదైనా ఆర్డర్ ఇద్దాం డిఫరెంట్గా అని చెప్పేసి కిందకి అయితే వచ్చాను నేనైతే. ఫిష్ కావాలంటే మనం ఇక్కడ ఆర్డర్ ఇచ్చుకోవాలి. 4 పీసెస్ వచ్చి 250 రూపీస్. ఇదంతా బోట్ సైడ్ ఇచ్చాను కింద 4 పీసెస్. రే కావాలంటే దొరకడం కష్టం, కావాలంటే ఎప్పుడు తీసుకోండి. దానికి ఆఫ్టర్నూన్ వెజ్ మాత్రం ఏర్పాటు చేస్తారు. నాన్ వెజ్ కావాలంటే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇదైతే బోట్ బ్యాక్ సైడ్ మాట. ఇక్కడ అంతా షింక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇలా మనం అయితే పైకి వెళ్ళాలంటే ఇలా స్టెప్స్ మంచిగా వెళ్ళాలి. నెక్స్ట్ ఇలా చూసుకుంటే ఇదంతా బోట్ ఒక్క రైట్ సైడ్ నుంచి మాట చిన్న వే అయితే ఉంటుంది. మనకి స్టార్టింగ్ ఇలా వెళ్తుండగా ఇక్కడ బోర్ కూడా ఉంది. మరి పని చేస్తే లేదో మనకి తెలియదు. అబ్బో పని చేస్తుంది.
ఇదంతా చూసారు కదా, పక్కన అన్నీ కూడా సగం సగం అయితే మునిగిపోయాయి. చూసారా, మన వరదలకి అయితే మునిగిపోయాయంట అవన్నీ కూడా. మనమైతే ప్రజెంట్ ఫ్రంట్ వ్యూ అయితే చూద్దాం. బోట్ ఇది మొత్తం అంతా కూడా. ఫ్రంట్ అయితే చాలా మంది అయితే ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా పోలవరం ప్రాజెక్టు ఎక్కడా చెప్పి ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి లెఫ్ట్ సైడ్ చూడండి సార్, అదే మీకు కనిపిస్తుంది కదా, పోలవరం డ్యామ్ అంటే అది వచ్చి మన ఇండియాలో హైయెస్ట్ డ్యామ్ అది వచ్చి ఒకటి 47 గేట్స్ ఎన్నో ఉంటాయి. 75 గ్రామాలు ముప్పుకు గురవుతాయి. ఎంతైతే నష్టాలు ఉన్నాయో అంతకు మించి లాభాలు కూడా ఉంటాయి. అందరూ ఒకసారి అక్కడ ఫోటో తీసుకోండి, వీడియో తీసుకోండి, మీరు సెల్ఫీస్ దిగండి, కానీ ఏం చేసినా బోట్ గడిపోండి. అది మనకు కనిపిస్తుంది కదా, అదే వచ్చి పోలవరం డ్యామ్ అయితే మాట. కావాలంటే ఒక వచ్చి ఆపించుకోండి. మీ పేరు చెప్పండి, మీ బాక్స్ పక్కన ఉంటుంది. వచ్చండి. కొద్దిగా సన్లైట్ ఎక్కువ అవడం వల్ల మనకైతే ప్రాజెక్ట్ సరిగ్గా కనిపించట్లేదు. నేను మరి నాకు కంటికే సరిగ్గా కనిపించట్లేదు. మీకు ఫోన్లో కనిపిస్తుంది లేదా మరి చూడాలి. ఇదంతా ఇది వచ్చి డ్రైవింగ్ సీట్ మాట. ఇక్కడే మొత్తం మన షిప్ అయితే కంట్రోల్ చేసేది ఆ సింగిల్ వీల్తోనే మాట మొత్తం అంతా కూడా. అదే మన షిప్ డ్రైవరే వచ్చి నాకు తెలిసి నాకు ఇన్ని ఇయర్స్ వచ్చాక ఫస్ట్ టైం చూసాను పోలవరం డ్యామ్ నేనైతే మరి లైవ్లో. అటు దగ్గరికి కూడా వెళ్తాయి బాగున్నా, మరి చూద్దాం అది వెళ్తుందా లేదా మరి మన బోటు. ఇదంతా కూడా బోట్లో లోపల సెట్టింగ్ మాట. ఇక్కడ నుంచి మొత్తం అంతా మైక్లో ఏం చెప్తా ఉంటారు. అక్కడ చూసుకుంటే మీకు బోట్లో ఏసీ కూడా ఉంది, అక్కడ ఏసీ పాయింట్ కూడా. అల్లూరి సీతారామరాజు 5 పోలీస్ స్టేషన్లు ఒకేసారి కొల్లగొట్టిన ఒకే ఒక్క ప్రముఖ వ్యక్తి మన అల్లూరి సీతారామరాజు గారికి. ఆయనకి ఒకసారి ఇండియన్స్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఎవ్రీబడి క్లాష్. థ్యాంక్ యూ. మరి అలాగే ఇలాంటి ఎన్నో విషయాలు మీరు అందరూ తెలుసుకోవచ్చు. మీరు ఏ పాయింట్ మిస్ అవ్వరు. మీకు కనిపిస్తుంది కదా, అదే అల్లూరి సీతారామరాజు పోలీస్ స్టేషన్ పత్తలు కొట్టిన 5 ఇందులో ఒక పోలీస్ స్టేషన్ అంటే ఇది. అక్కడ బోట్ స్టార్టింగ్ దగ్గర నుంచి చూసుకుంటే మనకి అక్కడ ఎంటర్టైన్మెంట్ సౌండ్ బాక్సులు, అక్కడ ఒక ఏసీ, నెక్స్ట్ వచ్చి ఫ్యాన్స్, ఇంకా సిట్టింగ్ కూడా ఏది కూడా తక్కువ ఏం లేదు. చాలా నీట్గానే అయితే మెయింటైన్ చేస్తున్నారు మొత్తం అంతా కూడా. బోట్ కూడా మేడం గారు రెడీ అవుతున్నారు, వస్తున్నారంట. మీకోసం హీరోయిన్ కూడా తీసుకొచ్చారు. నీకు కంగారు, నీకు ఉంది, నీకు మామ వాటర్ ఎంత హైట్ ఉందో అబ్జర్వ్ చేయండి. పోలవరం డ్యామ్ కంప్లీట్ అయితే కనుక ఆ వాటర్ ట్యాంక్ కూడా కనిపించింది. టూరిజం అక్కడి నుంచి ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఈ పోలవరం డ్యామ్ కంప్లీట్ అయిపోతే టూరిజం అంటే మనకి సమ్మర్లో కూడా వాటర్ ప్రాబ్లం ఉంటుంది. జూన్, జూలై, ఆగస్టు వర్షాకాలం అని ఏమీ లేదు. ప్రతి ఇయర్ హ్యాపీగా మనం పాపకుండా వెళ్ళొచ్చు. కూర్చుంటాయా? ఓకే, ఒకసారి మా కళాకారులకి 2 చెట్లు చూసుకుంటే మనకి బోట్లు ఎలా చిన్నపిల్లలతో ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా చేస్తారు అన్నమాట. మనకి అసలు బోట్ అయితే బోరే కొట్టినవారు. ఆటోమేటిక్గా డ్యాన్స్ అయితే రేవు ఎండింగ్ నుంచి అయితే వెళ్తున్నాము. చాలా స్టార్టింగ్ సఫర్ నుంచి అయితే వెళ్తున్నాము. సాయి ఇలాగ నీ వంక చూస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా డాన్స్ చేస్తారు. ఇక్కడ నేను ఒక ఫోన్ వచ్చారా అనుకోండి, మమ్మీ డాడీ వచ్చారా అనుకోండి.
రండి సార్. కొద్దిగా వెనకాలండి, కొద్దిగా బ్యాక్, ఇంకా వెనకాలి సార్. యాక్షన్. బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ పెట్టి ప్రేమగా చూస్తుంది మమ్మీస్ కాబట్టి మమ్మీస్ ప్లీజ్ మీరు లాస్ట్ రండి, మీరు రండి. వెళ్ళండి మేడం. అరే మేడం గారికి మామూలు ఉండకూడదు, మసాలా ఇంకా వెనకేనండి. అమ్మాయి అయితే నీలా ఉంటుందే. బోట్లో వైఫ్ అండ్ హస్బెండ్తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే చేపిస్తున్నారు. అదే నిజంగా ఏతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే బయట వాళ్ళు పక్కన వాళ్ళు చూస్తారని లేకుండా ఎవరికి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పక్కన ఆపోజిట్ లో ఇంకో షిప్ అయితే కూడా ట్రావెల్ చేస్తుంది. ఈసారి వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నన్ను అడిగితే హైదరాబాద్ నుంచి వచ్చి పాపం ఎంజాయ్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఒక ట్రిప్ అయినా సరే కొద్దిగా హైదరాబాద్ నుంచి కాకినాడ వచ్చి, కాకినాడ నుంచి లేదా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చి కాకినాడ నుంచి పాపం రావడానికి నీళ్ళు అయితే సమయం పట్టింది. ఎన్నాళ్ళు అలా మిస్ అయినా అనుకుంటున్నాను. ఎంత అంటే ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు వాళ్ళందరి చేత అయితే చేపిస్తారు డ్యాన్స్. పక్కనే గోదావరి మధ్యలో ప్రయాణం చేస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ అయితే మనం తీసుకుంటున్నాం. నన్ను అడిగితే టోటల్ పెరుగుతుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే చెప్పాలి. మనోడు చాలా సీరియస్గా తీసుకున్నాడు. మరి అలాగే లాస్ట్ లో మా బ్రదర్స్ ఇద్దరు కూడా మీకు ఒక మూమెంట్ చూపించారు. ఆ మూమెంట్ చేసిన తర్వాత మీరు డయాస్ నుంచి దిగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబీ ఇలాగా మేడం అక్కడ ఏం కంగారు పట్టండి, కింద డాక్టర్ ఉన్నాడు, మెడిసిన్ ఉంది, ఏమి పర్వాలేదు మేడం, మీరు కంగారు పడద్దు, సార్కి ఏమవదు, బ్యాక్గ్రౌండ్ వస్తుంది. రెడీ, 1 2 3 యాక్షన్. ఏంటి ఏం చేస్తున్నారు అంటే మేడం మేడం చూసారా? అయ్యి రాముడా కృష్ణుడా? రామ్మోహన్ ఇలా 2 పక్కన. వెరీ నైస్. ప్రకాష్ ప్రకాష్. ఇప్పుడు బాంబలు పడదు, టెన్షన్ ఏం పడద్దు, మ్యాక్సిమం ట్రై చేయండి. ఏమంటే రొమాన్స్ చేస్తున్నారు ఆయన. ఏంటి బాహుబలి మైసూర్ ఇస్తే మీకు చలనమంటే రక్ష, రణమంటే మరణ భిక్ష. చలనమా రణమా యాక్షన్.
త్వరైన అవుతా, ఎరైన అవుతా, ఎరైన అవుతా, త్వరైన అవుతా, నీకోసం ఏదైనా అవుతా. థ్యాంక్ యూ. చేత అయితే ఎంటర్టైన్మెంట్ చేయించి చేపడుతున్నారు అనమాట. ఎంటర్టైన్మెంట్ అంటే ఇక్కడేదో స్టార్ట్ చేస్తాం, అక్కడేదో ముగుస్తాం. ఫిక్స్ అయితే మా బాయ్స్ ఫ్లైండ్ గా వచ్చేస్తారు. ఇంకో బాయ్ కిందకి వెళ్ళాడు, వస్తాడు. జస్ట్ వెయిట్ అండ్ సీ. మరి అలాగే ఇక్కడ మన బోట్ లోని చిన్న పెద్ద అని లేదు, ఇప్పుడైతే ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే సార్, మొబైల్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళకి ఇవ్వండి, ఫొటోస్ తీస్తారు. ఓకే, నేను గుంటూరు అండి, సూపర్ అండి గవర్నమెంట్. సార్ రేపు ఎంప్లాయీకి ఓకే. నేను హౌస్ పేరు మేడం, నేమ్ సయ్యద్ మహబూబ్ జాన్. ఓకే సార్, మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది? 30 ఇయర్స్. ఒక్కసారి గట్టిగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. ఓకే సరే మేడం, బాబులేనా పక్క? ఓకే సార్, మీది లవ్ మ్యారేజ్ అని అరేంజ్ మ్యారేజ్ తర్వాత లవ్ చేయాల్సి వచ్చిందా? అంతేనా? బాగుందండి ఏదో పాప యూత్ వస్తే గట్టిగా. ఓకే సరే. ఓకే సార్, ఓకే సార్, మీకు మ్యారేజ్ అయ్యి 30 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. మరి మన తెలుగు సాంప్రదాయం తెలుగు పిల్లలు ఉన్నారు. మీ పిల్లలు ఎక్కడ ఉన్నారమ్మా? ఆహా, అల్లుడు గారు, అమ్మాయి గారు. ఓకే చూడండి, పెళ్లి మామూలుగా ఉండదు సార్. మళ్ళీ పెళ్ళి అండి, మళ్ళీ పెళ్ళి. మీరు నరేష్ గారిలో ఫీల్ అవుతాను మామూలుగా పెళ్లి చేయడానికి. ఓకే సార్, చిన్న షాదీ, చిన్న మ్యారేజ్ చేస్తున్నాం తెలుగు సాంప్రదాయంగా. ఓకే మేడం గారు 30 ఇయర్స్ తర్వాత మళ్ళీ మ్యారేజ్ జరుగుతుంది. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు, గట్టిగా జై బాలయ్య. అది మామూలుగా ఉండదు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. మరి నిజంగా పెళ్లి చేసేట అక్షంతలు కూడా మంచి పడేస్తున్నారు ఇక్కడ మొత్తం బోట్లు నేరుగా మీరు చూసుకుంటే. నిజంగా పెళ్ళి ఏంటంటే తను ఫీల్ అయిపోయి అక్షంతలు నీకు ఇచ్చేస్తుంది. ఇంకా పెళ్లి సెన్సర్లో మొత్తం అందరికి అక్షంతలు కూడా మంచి పెడుతున్నాడు. సంతోషాన్ని ఎప్పుడు తోడుండాలని చెప్పి ఎప్పుడు సంతోషం ఉండాలని చెప్పి ఫుల్గా చేస్తున్నారు కానీ ఎంటర్టైన్మెంట్ కూడా మంచి ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఓకే అప్పుడే వద్దు సార్. ఓకే మరి మీకు మ్యారేజ్ 30 కంప్లీట్ అయిందండి. 31 ఇయర్స్ హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆర్చర్స్ కదా అంటున్నారు. అంటే అన్నాడు కానీ ఆ ఊరు ఎంత బాగుంది. ఓకే పెళ్ళి అయిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? భోజనాలు బోట్లు ఏర్పాటు చేస్తారు. ఓకే మరి వీళ్ళిద్దరిని ఫ్రంట్ ఒక లొకేషన్ వస్తుంది, దింపేసి రిటర్న్ పికప్ చేసుకుందామండి. హనీమూన్ ప్యాకేజ్ ఓకేనా? ఓకే అండి అయ్యి బాబోయ్. ఓకే మరి పెళ్లిలో ఎవరిని బాధ పెట్టినా పంతుని బాధ పెట్టకూడదు. అంటే గోదావరి మధ్య చాలా అదృష్టం అండి. అది ఇంకా ఇప్పుడు
వరకు పైన ఎంజాయ్మెంట్ చూసారు. మనం అయితే వెరైటీగా డిఫరెంట్గా మనం అయితే నేచర్ని ఎంజాయ్ చేద్దాం మొత్తం. బోట్ అంతా కూడా కింద ఫుల్ ఖాళీగా అయితే ఉంది. అందరూ పైన ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు మొత్తం కూడా. రెండే ఉండలు తిన్నారు మా స్టాఫ్ రే ఇక్కడ ఉండే ఏజ్ కదా బాబు మేడం గారి ఆకలి వేస్తుందంట. సరే భోజనం తొందరగా తక్కువ చెప్పారు కదా మేడం. సార్ మీరు అక్కడ కూర్చోడా మీరే ఓకే స్టడీ అండ్ స్టడీగా జాబ్ ఓకే. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్కి చిన్న వర్డ్ ఏంటంటే చెప్పులో కాలు కప్పులో పాలు. ఓకే అర్థమైందా? చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పుల పాలు, చెప్పుల 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 కాలు కప్పుల పాలు. ఆకుండా ఉంటా ఎక్కడికి వెళ్ళినా. ఓకే అలాగే 5 times ఆకుండా ఎవరైతే ఫస్ట్ చెప్తారో ఓకే మనకి చిన్న టాస్క్ ఉంటుంది. ఈ టాస్క్ ఏంటంటే 3 టాస్క్లు ఉంటాయి. ఫస్ట్ టాస్క్ ఇది, నెక్స్ట్ ఏంటంటే సపరేట్. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే చెప్పులో కాలు కప్పుల పాలు మీ హిందీ కాబట్టి ఫుట్ మే లెగ్ హై కప్ మే మిల్క్ హై పర్వానే. చెప్పులో కాలు కప్పుల పాలు ఫాస్ట్గా చెప్పాలి. ఓకే స్లోగా కాదు మరి పాతి పనులు వచ్చేస్తాయి. పప్పులో పప్పు చేసావా ఇక్కడ మేడం. చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో ఎవరక్క నువ్వు? పప్పు ఓడు రాకూడదు, కప్పు కప్పు. చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో పప్పు వచ్చేస్తుంది. చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో పప్పు చూడు పప్పు అయిపోతే. చెప్పులో కాళ్ళు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో పాలు. ఓకే మేడం మీరు. చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు కప్పులో పాలు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇంకా చెప్పండి. పాలు చెప్పులో కాలు కప్పులో పాలు, చెప్పులో కాలు పప్పులో పప్పు మాటల్లో ఓకే 20 సార్లు చెప్పాలి. చెప్పులో కాలు కప్పులో పాలు 5 times చెప్పండి. మీరు నాకేం 2 చెప్తారు కదా. చెప్పుల కాలు కప్పుల పాలు 5 times. ఒరే బ్యాక్గ్రౌండ్ ఒకసారి మళ్ళీ ఇదో దీనికి చెప్పుల పాలు కప్పుల పాలు 5 times అంట. సరే కంగారు పడికి ఫస్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ దొరుకుతావు. ఓకే నెక్స్ట్ ఏంటంటే ఒక మనకి చెప్తే ఒకసారి మనకి రెడీ 1 2 ఇక్కడ వరకు అలా పని చేయండి, అలా రౌండ్ చేయండి. ఓకే రెడీ 1 2 3
ఏంటి మూకీ డ్రామా? ఓకే, నెక్స్ట్ వచ్చి మరి మేడమ్స్ మీరు పెద్ద రండి, మీ ఇద్దరు రండి మేడం. ఓకే, మీ ఇద్దరు ఓటు కట్టినప్పుడు కొంత మేము కొలుసుకున్నాం, మీరు మళ్ళీ కొలిసి మాకు చూపిస్తారేంటి? క్వాలిటీ డాన్స్ అంటే మైకేల్ జాక్సన్ మొత్తం బాడీ యువత కొట్టేసావు. ఉపయోగించలేదు. సింపుల్ మూవీస్ ఒక చిన్న మూమెంట్ ఈ చుట్టుపక్కల స్లోగా షూట్ చేశారు. థ్యాంక్ యూ బ్రో, అంత కూడా బాగా చేశారు నిక్కర నారాయణ గారు. నిక్కర వెళ్ళినప్పుడు మాత్రం ఇవ్వాలి తప్పదు. నిక్కర వద్దు, నాకు ఈ నిక్కర కావాలి. థ్యాంక్ యూ. ఒకసారి నేమ్ యువర్ రైట్ హ్యాండ్ పేరు చిట్టి పాప పేరు అండ్ శ్రీ డ్యాన్స్ అకాడమీ ఫ్రమ్ రాజమండ్రి. అందరికీ కూడా నెంబర్ అయితే అండ్ కావాల్సి మా వాడు ఇస్తాడు అడిగి మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఎదురుకుండా 2 కాండ్లు వచ్చి కూడా అవే పాపికొండలు ఎంట్రన్స్ అయితే స్టార్టింగ్ తినిపించండి. మనకి పాపికొండలో జర్నీ ఒక 40 minutes జర్నీ ఉంటుంది, ఒక 1 hour దాకా ఉంటుంది. మనకి ఎన్ని పాయింట్ విలేజ్ పేరండల్పల్లి అని విలేజ్ చేరుకోవడానికి మనకి ఇంకా 1 hour పడుతుంది. ఈ లోపు అందరూ లంచ్ కంప్లీట్ చేసుకోవాలి. కింద హాల్ నుంచి ఎలాగ ప్లేస్ ఇస్తారు, ప్లేస్ తీసుకొని బఫీ లంచ్ మధ్యాహ్నం 12-12:30 టైం కల్లా 30 టైం కల్లా అందరూ కూడా భోజనం చేస్తున్నారు అన్నమాట. ఫుడ్ వచ్చి ఏం పెట్టారో మనం కూడా చూద్దాం ఇప్పుడు. సో ఈ పక్క వచ్చి ఓన్లీ రైస్, సాంబారు, పెరుగు, నెక్స్ట్ పచ్చడి, ఇంకా పాపడ్స్ అన్నమాట. సార్ నాన్ వెజ్ చూడండి, రైస్, పప్పు, ఫోన్ పే చేయాలి, అమౌంట్ లేకపోతే నో ప్రాబ్లం, రిటర్న్ వచ్చేద్దరు. కానీ ఎవరికైనా కావాలి ఇప్పుడే తీసుకోండి. సైడ్ లేకపోతే సైడ్కి వచ్చి బోర్డు చేయండి. 2000 feet అయినా ఉంటుందా? మీరు భోజనం చేస్తూ కూడా ఇక్కడ కాపీ గంటలు చూడొచ్చు, ఎవరు కూడా మిస్ అవ్వరు. మొత్తం పాపగంటల వ్యూ ఇదంతా. వచ్చిన వాళ్ళు ఇలా ఫ్రంట్కి వచ్చేయండి, ఫ్రంట్కి వచ్చి ప్లేస్ తీసుకొని మీల్స్ వడ్డించుకొని.
వచ్చాడు ఫ్రంట్ వచ్చి చెప్పండి సార్. ఇంకా కేజీన్నారా? 1.5 కేజీ ఉంది ఇంకా. భయ చూడండి, మీకు ఫ్రంట్ ఖాళీ లేకపోతే బాయ్స్ బ్యాచ్ తప్పగా బయటకు వచ్చేయండి, ఓకేనా? రావాలండి, భోజనం చేయడానికి పైన ఇంకా రావాలి. అట్లా కానీ ఫ్రంట్ అంటే సైడ్ లాగండి, మీరు సైడ్ ఉండండి, పర్లేదు, అడ్డుగా ఉండదు వస్తా బోట్ ఫ్రంట్ ప్లీజ్. వెనకాల రైస్, సాంబారు, పెరుగు. ఇక్కడ వచ్చి శివ టెంపుల్ ఉంటుంది అన్నమాట. సో అక్కడ మనం అయితే దర్శనం చేసుకోవడానికి ఒక 10 minutes అయితే ఆపుతారు బోట్ని. సో ఎవరైనా టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుని పెట్టుకుంటారు అనమాట. ఉంటుంది పక్కన బోర్డు ఉంది కదా, రైలింగ్ చేతులు నడుగుతాయి. ఆలోకి వచ్చాను భయ్యా, చెప్పు ఇప్పుడు మీకు చెప్పేది శ్రీరామ బాలకి దగ్గర నుంచి పాపికొండలకి శ్రీరామ సార్ మ్యాక్స్ లాస్ట్ లో ఉన్నవారు ప్లీజ్ భోజనం కంప్లీట్ అయితే బోర్డు పైకి వచ్చేయండి. ఇంకా భోజనం చేసేవారంటే భోజనం చేయండి. చేయొద్దు ప్లీజ్. ఇక్కడ నుంచి పాపికొండలు వెళ్తుంది సో చూసారా, బోట్కి ఎంతో గ్యాప్ లేదు. సో చేతులు గట్ట పెట్టమంటే నలిగిపోతాయి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి బోట్లో. ఈ బోట్ చూసుకుంటే మన బోట్ కన్నా చాలా బాగుంది. ఈ బోట్ వచ్చి చక్కగా మొక్కలు ఉన్నాయి, ఏసీ మొత్తం అంతా కూడా ఉన్నాయి. శ్రీరామ బోట్ వచ్చి చాలా ఇదిగా ఉంది. ఓకేనా? ఎలాగైతే వెళ్తారో అలాగే రావాలి. ఎవరు కూడా వెయిట్ చేసి అటు తప్పులో వెళ్ళకండి, తొందరగా వెళ్ళాలి. అదే తొందరగా రావాలి. బోట్ వచ్చి శ్రీలక్ష్మి బోట్ మాట. సీట్ కెపాసిటీ వచ్చి సిట్టింగ్ కెపాసిటీ వచ్చి 135 members + 9 అంటే 143 వరకు మన బోట్ కెపాసిటీ చేస్తుంది. దీంట్లో ఇంకా మన అవర్స్ వచ్చి 140. సో ఇలా టెంపుల్కి వెళ్ళినప్పుడు స్టెప్స్ అయితే ఏముండవు, ఇలాగా కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే మనం అయితే పైకి వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ కూడా త్వరగా వెళ్ళి త్వరగా రండి. ఇక్కడ చూసుకుంటే చూసారా, చాలా బోట్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. బాగా జూమ్ చేసి మామూలుగా ఉండకూడదు ఇంకా. ఇక్కడ చూసుకుంటే మనం అన్నీ వచ్చి కూడా చేతితో తయారు చేసిన బొమ్మలు అయితే అమ్ముతున్నారు అన్నమాట. ఈ షిప్స్ చూసుకున్నారు కదా, అలా ఉన్నాయి షిప్స్. ఇక్కడైతే మిల్క్ షేక్స్, మాక్టైల్స్ కూడా అమ్ముతున్నారు మొత్తం. ఈ చెట్టు చూసారా, ఏర్లు ఎలా ఉన్నాయో మొత్తం బయటకు అయితే వచ్చేసి ఉన్నాయి. మీకు కనిపిస్తుంది కదా, ఇదే శివ టెంపుల్ అయితే. సో కనిపిస్తుంది కదా అక్కడ ఆ టెంపుల్లో అయితే ఓన్లీ మనకి శివ టెంపుల్లో వచ్చి మెడిటేషన్ మాత్రమే చేసుకోవాలి. ఇక్కడైతే దేవుడికి హుండీలో డబ్బులు వేయడం, నెక్స్ట్ వచ్చి గంటెస్ట్ వచ్చినట్టు 3 సార్లు కొట్టడం అలా ఉండదు. ఓన్లీ సింగిల్ టైం అయితేనే కొట్టాలి. సో ఇలాంటి చిన్న చిన్న రూల్స్ అయితే ఉంటాయి. సో గుళ్ళో అయితే ఫోటోలు తీయకూడదని చెప్పారు, కానీ నేనైతే మీకోసం చూపించాలి. నేను 3 seconds క్లిప్ అయితే తీశాను. గుళ్ళు అయితే శివలింగం ఉంటుంది అన్నమాట. బయట అయితే చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లాంటిది అయితే ఉంది ఇక్కడ. దీనివల్ల మన ఫోన్ ఛార్జింగ్ కూడా వచ్చి జస్ట్ 28కి అయితే వస్తుంది. సో బోట్లో మనం అన్నీ అడిగి ఛార్జింగ్ అయితే పెట్టుకుందాం ఫోన్లో. సో టెంపుల్ పక్క నుంచి మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడైతే ఫోటోషూట్ చేసుకోవడానికి అయితే వ్యూ అయితే ఉందో చిన్నదే. చూసుకుంటే మనకైతే ఇక్కడ బోట్స్ అన్నీ ఒకటి మెల్లిగా వచ్చి అయితే ఇక్కడ
పాయింట్ దగ్గర అయితే ఆగుతున్నాయి మనకి. ఇక్కడ నుంచి మనం అయితే దర్శనం అయిపోగానే ఇంకో 20 minutesలో బోట్స్ అయితే కూడా తీసేస్తారన్నమాట. అలా ఉందో క్యూట్గా. దర్శనం అయిపోగానే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే రిటర్న్ స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికైతే బోట్ అయితే రిటర్న్ అయిపోతుంది. సో స్టార్టింగ్ పార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడైతే. రెండే పనితో మనమైతే అయిపోయినట్టు ట్రిప్. మనం అయితే ఇప్పుడు బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే భద్రాచలం అయితే వెళ్తుంది. అది భద్రాచలం ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దాని నెంబర్లు కూడా కింద అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మెల్లిగా కొద్దిగా ఎండ తగ్గి మనకైతే చాలా బ్రైట్గా ఉంది కొండలు కూడా. ఈ కొండ చూసుకుంటే చూడండి ఎలా ఉందో. వచ్చి సేఫ్టీస్ మాట మొత్తం బోట్లో అందరూ మూల పడిస్తే ఎవరికల్లా అన్నీ చెప్తున్నారు. మినిమం ఒక్కరు కూడా అయితే ఎవరో సేఫ్టీగా మెయింటెనెన్స్ లేదు, ఎవరో కూడా పెట్టేకోలేదు జాకెట్. చంద్రబాబు నాయుడు వచ్చి లేదు నేనే కట్టిస్తాను తీసుకున్నాను. అది కట్టేటప్పుడు డయాఫ్రామ్ బాగుంటుంది కదా, అది బాగా డ్యామేజ్ అయిపోయింది. నిరంతరపల్లి అనే సాక్షాత్తు శ్రీ విశ్వేశ్వర స్వామి ఆయన దర్శనం చేసుకోవడానికి మన పాపకులు ఈ ప్రయత్నం కొనసాగిస్తారు. ప్రతి ఒక్కరు ఒక 5 నిమిషాల సమయం పాటు ప్రశాంతంగా కిందన పైన ఎక్కడికి మీరు కూర్చున్నా నిలబడినా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఎంతో దూరం నుంచి ఎంతో మంది వస్తుంది. ఒకసారి గోదావరి అందాలను కూడా చూసి ఈ ప్రకృతి వాతావరణంలో ప్రశాంతంగా ఈ విహారయాత్రను సంతోషంగా మన ముందుకి కొనసాగుతాం. ఈ ప్రాంతాన్ని మన పాత పిల్లలు ఎందుకు పిలుస్తుంటామంటే పాపికొండలు స్టిక్స్ మళ్ళీ దిగిన తర్వాత మాకు తిరిగి ఇచ్చేయండి, మర్చిపోవద్దు. జల్దీ సార్ ఒకసారి విడిగా క్లాస్. వాట్ ఇస్ యువర్ నేమ్? సింగిల్ నెంబర్ 3. స్నాక్స్కి వచ్చి ఇలా మిక్చరీ ఇంకా లేదా టీ పాటిస్తారు. చూసారు కదా, ఈ కొండ కొంచెం బాణం షేప్లో అయితే ఉంది. ఇంకా కొంచెం లాంగ్ వ్యూ నుంచి అయితే చూద్దాం మనం. సో 1 by 1కి వెళ్ళే టీ కూడా ఇస్తున్నారు మన దగ్గరికి తీసుకొచ్చి. ఒక 2 minutes ఆగండి, అప్పుడు మీరు వీడియో తీసుకోండి. రైట్ లో చూస్తే కనుక ఒక నుదుడు, ఒక ముక్కు, ఒక ఇక్కడ ఉంది. నెక్స్ట్ టైం మాత్రం నడిచేటప్పుడు మళ్ళీ మన బోర్డుకు రావాలి, మర్చిపోవద్దు. నా టిగ్రీ టింగ్రీ నువ్వు సూపర్ రా, నీ కజడు బాగుండరా, నీ కజడు నాకు ఇచ్చే వెళ్ళినప్పుడు. ఓకే, అందరు కూడా ఫ్రంట్ ఫిల్అప్ అవ్వండి. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ
తెలుగు తెలుసా నీకు? ఈరోజు వెళ్ళి సార్ చంద్రమోహన్ రాజ్యలక్ష్మి మధ్య రొమాన్స్. ఐ వాంట్ రొమాన్స్. నేను ఏమంటానంటే ఆకలేసిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగరతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలాంటి డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. డోంట్ డిసప్పాయింట్ us. అండర్స్టాండ్? మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ కనీసం ఫైనాన్స్ లో డెడికేషన్ చూపించు. బ్రేక్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఆల్ ద బెస్ట్. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమో అని భయపడ్డాను. వాళ్ళదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్ ఎక్కువ మాట్లాడారు. దిల్కి చిలక తడిక 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 ఎవరు మీరు? మీ ఫ్యాన్స్ అండి, ఫ్యాన్సా? ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మొన్న ఇలాగే ఒక బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద మీ పేరు పడగానే ఎల్లు పుల్లు చల్తామని చెప్పి 25,000 పట్టుకెళ్లారు. కనీసం చప్పట్లు కూడా కొట్లా. మేము ఆ టైప్ కాదు సార్. మరి ఏ టైపు? వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే మొత్తానికి మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయి మనం అయితే సేఫ్గా అయితే ఒడ్డుకైతే వచ్చేసాం మొత్తానికి. మన ట్రిప్ అయితే కంప్లీట్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.